Hello everyone, welcome to our channel Maths by Pritham Sir. In this video, we are going to discuss about first shifting theorem. We know that Laplace of f of t is equal to integral 0 to infinity e power minus st f of t dt. దీనికి సొల్యూషన్స్ అనేవి in terms of ఈ s terms లో వస్తాయి. సో ఈ టర్మ్ ని క్యాపిటల్ f of s అని చెప్పి డినోట్ చేసుకుంటాం. అంటే Laplace of f of t is equal to capital F of s అని డినోట్ చేస్తాం. అయితే ఇఫ్ ఇన్ కేస్ f of t ని e power at తో మల్టిప్లై చేస్తే e power at తో మల్టిప్లై చేస్తే f of t యొక్క లాప్లాస్ ఫామ్ అనేది f of s minus a అవుతుంది. s అనేది s minus a తోటి రీప్లేస్ అవుతుంది. e power minus at ఈ కాన్స్టెంట్ టర్మ్ ఏ ఏదైతే ఉందో ఇది s minus a తోటి s అనేది s minus a తోటి replace అవుతుంది. This is the proof. Now we see problems on this first shifting theorem. First problem, t square e power 2t is equal to f of t. దీని యొక్క లాప్లాస్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం let g of t is equal to t square అనుకుంటున్నాను. g of t is equal to t square. దీనికి లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ of g of t is equal to లాప్లాస్ of t square. We know that Laplace of t power n is equal to gamma of n plus 1 by s to the power of n plus 1. మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఫస్ట్ వీడియోలో లాప్లాస్ ఆఫ్ t పవర్ n వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అలానే sin at వాల్యూ, cos at, sin hyperbolic at, cos hyperbolic at, e power at వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రిఫర్ ది ఫస్ట్ వీడియో ఇన్ దిస్ ప్లేలిస్ట్. Okay, దీని లాప్లాస్ వాల్యూ గామా ఆఫ్ 2 plus 1 by s to the power of 2 plus 1 అంటే గామా ఆఫ్ 3 by s to the power of 3. We know that gamma of n value where n is non-negative integer అయితే n అనేది దీని యొక్క గామా ఆఫ్ n వాల్యూ n ఫ్యాక్టర్ లో అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ గామా ఆఫ్ n అనేది p by q ఫామ్ లో ఉంటుంది. దీని యొక్క వాల్యూ n minus 1 into n minus 1 into n minus 2 into n minus 3 into up to so on of 5 by 2 into 3 by 2 into 1 by 2 into gamma of 1 by 2 లో ఎక్స్పాండ్ చేస్తాం. ఇది దీని గామా ఆఫ్ n వాల్యూ. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ n అనేది p by q ఫామ్ లో ఉంటే n అనేది ఇంటీజర్ ఫామ్ లో ఉంటే 1 2 3 4 5 6 ఈ ఫామ్ లో ఉంటే గామా ఆఫ్ n వాల్యూ అనేది n ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ గామా ఆఫ్ 3 ఉంది, సేమ్ ఇదే ఫామ్ లో ఉండే n అనేది పాజిటివ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ కాబట్టి దీని యొక్క వాల్యూ 3 factorial by s cube అంటే 6 by s cube. లాప్లాస్ ఆఫ్ g of t is equal to లాప్లాస్ ఆఫ్ t స్క్వేర్ వాల్యూ అనేది 6 by s cube అవుతుంది. అయితే ఈ t స్క్వేర్ కి e పవర్ 2t తోటి మల్టిప్లై చేస్తే e పవర్ 2t into t స్క్వేర్. Laplace of f of t is equal to capital F of s, then Laplace of e power at into f of t. f of t కి e power at తో మల్టిప్లై చేస్తే f of s minus a అవుతుంది. ఇక్కడ s minus a అవుతుంది. ఇక్కడ a వాల్యూ అనేది 2 ఉంది, అంటే s అనేది s minus 2 తోటి రీప్లేస్ అవుతుంది ఈ సొల్యూషన్ లో, అంటే 6 by s minus 2 హోల్ క్యూబ్ అవుతుంది. ఇది Laplace of t స్క్వేర్ into e power 2t value 6 by s minus 2 whole cube అవుతుంది. Now we see second problem, e power minus 3t into sin 2t. ఇది f of t. let ఈ టర్మ్ ని g of t అనుకుంటాం. ఫస్ట్ ఈ టర్మ్ కి మనం ఫైండ్ చేద్దాం. లాప్లాస్ g of t is equal to sin 2t. లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ sin 2t. we know that లాప్లాస్ ఆఫ్ sin at వాల్యూ తెలుసు, ఏమవుతుంది a by s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ a ప్లస్ లో 2 ఉంది, అంటే లాప్లాస్ ఆఫ్ sin 2t వాల్యూ 2 by s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 by s స్క్వేర్ ప్లస్ 4. ఈ లాప్లాస్ ఆఫ్ g of t కి e పవర్ మైనస్ 3t తోటి మల్టిప్లై చేద్దాం, అంటే లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ 3t into sin 2t. We know that by using first shifting theorem, Laplace of f of t is equal to f of s అవుతే then Laplace of e power at into f of t వాల్యూ అనేది capital F of s minus a అనేది s minus a తో రీప్లేస్ అవుతుంది. e power at ఫామ్ లో ఉంది, a వాల్యూ అనేది
-3 అంటే s అంటే s అని s మైనస్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి s మైనస్ ఆఫ్ a ప్లస్ లో -3 సబ్స్టిట్యూట్ చేస్తే s మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ s+3 s అనేది s+3 తోటి 3 ప్లస్ అవుతుంది ఈ సొల్యూషన్ లో. ఓకే, 2/s+3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇది లాప్లాస్ ఆఫ్ e పవర్ -3t sin 2t వాల్యూ 2/s+3 whole square plus 4 solution అవుతుంది. Now we see third problem. Third one, let f of t is equal to e power 4t cos hyperbolic 3t. Let g of t is equal to cos hyperbolic 3t. దీనికి లాప్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే లాప్లాస్ ఆఫ్ cos hyperbolic 3t. We know that Laplace of cos hyperbolic 8t value ఏమవుతుంది s by s square minus a square అవుతుంది. ఇక్కడ a ప్లస్ లో 3 ఉంది అంటే s by s square minus 3 square అంటే s by s square minus 9 అవుతుంది. ఈ టర్మ్ cos 3t కి e power 4t తోటి మల్టిప్లై చేద్దాం. Laplace of e power 4t into g of t అంటే Laplace of e power 4t into cos hyperbolic 3t. We know that by using first shifting theorem, Laplace of g of t is equal to capital F of s అయితే Laplace of e power at into g of t value, sorry ఇది f of t, ఇది f of t అయితే ఇది capital F of s minus a తో రీప్లేస్ అవుతుంది. ఇక్కడ e power at ఫామ్ లో ఉంది, a వాల్యూ అనేది 4 అంటే s minus a. ఇది f of s ఫామ్ లో ఉంది, ఇందులో s ప్లస్ లో s minus 4 తోటి రీప్లేస్ చేస్తే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అంటే s minus 4 by s minus 4 whole square minus 4. Therefore, Laplace of e power 4t cos hyperbolic 3t value s minus 4 by s minus 4 whole square minus 9. This is solution for third problem. Now you see this fourth problem. Let f of t is equal to e power minus t into cos square 3t. Let g of t is equal to term g of t and cos square 3t. Now we know that cos square x is equal to 1 plus cos 2x by 2. ఇలా రాసుకోవచ్చు కదా, ఇక్కడ x ప్లస్ లో 3t ఉంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 2 into 3t upon 2 అంటే 1 ప్లస్ cos 60 by 2 అవుతుంది. లాప్లాస్ అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ g of t is equal to Laplace of 1 by 2 plus cos 60 by 2. Laplace by using linear property applies to 1 by 2 into Laplace of 1 plus 1 by 2 into Laplace of cos 60. You know that Laplace of 1 value ఏమవుతుంది 1 by s అవుతుంది. అలానే Laplace of cos 80 value ఏమవుతుంది s by s square plus a square అవుతుంది. ఈ టూ ఫార్ములాస్ యూస్ చేసి వీటిని సింప్లిఫై చేస్తే 1 by 2 into 1 by s plus 1 by 2 into cos of 60, ఇక్కడ a ప్లస్ లో 6 ఉంది అంటే s by s square plus 6 square అంటే 36 అవుతుంది. Therefore Laplace of cos square 3t value 1 by 2s plus s by 2 into s square plus 36 అవుతుంది. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఇది కాదు, ఇంటూ e పవర్ మైనస్ 3t. We know that by using first shifting theorem, Laplace of f of t is equal to capital F of s అయితే Laplace of e power at f of t value అనేది capital F of s minus a అవుతుంది. ఈ టర్మ్ కి మనం e power at తోటి మల్టిప్లై చేస్తే Laplace of e power minus t cos square 3t. ఇక్కడ ఏ వాల్యూ అనేది -1 ఉంది అంటే s మైనస్ a లో a ప్లస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే s ఆఫ్ -1 అంటే s ప్లస్ 1 అవుతుంది. s అనేది s ప్లస్ 1 తోటి రీప్లేస్ అవుతుంది ఈ సొల్యూషన్ లో. దీని యొక్క సొల్యూషన్ అనేది అంటే 1 బై దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈ పవర్ మైనస్ మల్టిప్లై చేస్తాం కాబట్టి s అనేది s ప్లస్ 1 తోటి రీప్లేస్ అవుతుంది. 1 by 2 into s ప్లస్ 1 ప్లస్ చేద్దాం
ఫైనల్ సొల్యూషన్ వస్తుంది. s plus 1 by 2 into s plus 1 whole square plus 36 అవుతుంది. ఇది సొల్యూషన్ ఫర్ లాప్లాస్ ఆఫ్ e పవర్ మైనస్ t cos స్క్వేర్ 3t. ఈ ఫిఫ్త్ ప్రాబ్లం ట్రై చేయండి, ఎంత టైం పడుతుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నౌ వి సీ సిక్స్త్ ప్రాబ్లం. లెట్ f of t is equal to e power t into root t. ఇంట్లో e పవర్ రూట్ g of t అనుకుందాం. g of t is equal to root t అంటే t to the power of 1/2. దీనికి లాప్లాస్ అప్లై చేద్దాం. లాప్లాస్ of g of t is equal to లాప్లాస్ of t to the power of 1/2. We know that లాప్లాస్ of t power n is equal to gamma of n plus 1 by s to the power of n plus 1. ఈ ఫార్మ్ యూజ్ చేసుకుంటే n ప్లస్ లో 1/2 ఉంది అంటే గామా ఆఫ్ 1/2 ప్లస్ 1 by s to the power of 1/2 plus 1 అంటే gamma of 3/2 by s to the power of 3/2. We know that gamma of n value, gamma of n, if n అనేది p by q form నుండి, if n is in the form of p by q, then యొక్క value n minus 1 into n minus 2 into up to so on of 5/2 into 3/2 into 1/2 into gamma of 1/2 అవుతుంది. ఇది gamma of n వాల్యూ. ఇక్కడ n ప్లేస్ లో 3/2 ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే gamma of 3/2 is equal to 3/2 minus 1 అంటే 1/2. ఈ ఫామ్ కి వచ్చేసింది 1/2 into gamma of 1/2 అవుతుంది. We know that gamma of 1/2 అంటే gamma of 1/2 వాల్యూ ఎంత √5 అంటే therefore gamma of 3/2 వాల్యూ 1/2 into √5. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 into √5 by s to the power of 3/2. Therefore, Laplace of root t into e power t is equal to √5 by 2 into s to the power of 3/2. ఇలా లాప్లాస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. Now we see if Laplace of f of t is equal to capital F of s, then prove that Laplace of cos hyperbolic at into f of t is equal to 1/2 into f of s minus a plus f of s plus a. Solve them. We know that cos of hyperbolic x is equal to e power x plus e power minus x by 2 కదా. ఇక్కడ x ప్లేస్ లో e power 80 ఉంది, ఎక్స్పాండ్ చేస్తే లాప్లాస్ ఆఫ్ e power 80 plus e power minus 80 by 2 into f of t. And this Laplace of the multiply చేస్తే e power 80 by 2 into f of t plus e power minus 80 by 2 into f of t. By using linearity property యూజ్ చేస్తే ఏ టర్మ్ కా టర్మ్ మల్టిప్లై ఎక్స్పాండ్ చేస్తే 1/2 అనేది కాన్స్టెంట్, 1/2 ఈ 2 టర్మ్స్ లో 1/2 కామన్ కాన్స్టెంట్ కాబట్టి Laplace of e power 80 into f of t plus Laplace of e power minus 80 into f of t. By using first shifting theorem, we know that Laplace of f of t is equal to capital F of s అవుతే Laplace of e power 80 into f of t వాల్యూ ఏమవుతుంది, capital F of s minus a అవుతుంది. s అనేది s minus a తోటి రీప్లేస్ అవుతుంది. ఈ ఫామ్ లో Laplace of e power 80 ఫామ్ లో ఉందంటే 1/2 into f of s minus a plus e form Laplace of e power minus 80 into f of t అంటే a ప్లస్ లో మైనస్ a ఉంది అంటే capital F of s minus of minus a వాల్యూ, a ప్లస్ లో మైనస్ a సబ్స్టిట్యూట్ చేస్తే capital F of minus into minus ప్లస్ a అవుతుంది. దీని యొక్క వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే capital F of s plus a అవుతుంది. దీని యొక్క వాల్యూ Laplace of cos hyperbolic 80 into f of t వాల్యూ. ఇదైనా మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్ ప్రాబ్లం. ఇలా cos hyperbolic 80 f of t వాల్యూ అనేది 1/2 into capital F of s minus a plus capital F of s plus a కి ఈక్వల్ గా ఉంటుంది. సేమ్ మెథడ్ లో sin hyperbolic 80 సెకండ్ టర్మ్ చూద్దాం. ఇక్కడ నుంచి సేమ్ 1 minute డక్లేట్ సేమ్ ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాదు, ఇక్కడ sin ప్లస్ లో cos ప్లస్ లో sin టర్మ్ వస్తుంది. సో ఓకే,
We know that Laplace of sin hyperbolic at f of t. Sin hyperbolic x ని e power x minus x by 2 గా రాసుకోవచ్చు కదా, సేమ్ x ప్లేస్ లో at ఉంది అంటే లాప్లాస్ ఆఫ్ e పవర్ at minus e power minus at by 2 into f of t ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే 1 by 2 కామన్ 1 by 2 into Laplace of e power at into f of t minus e power minus at into f of t. From this 1 by 2 by using linearity property, Laplace expand cheste Laplace of e power at into f of t minus Laplace of e power minus at into f of t. We know that Laplace of e power at f of t value chusam indaka by using first shifting theorem. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం 1 by 2 into Laplace of e power at f of t వాల్యూ ఏమవుతుంది క్యాపిటల్ f of s minus a అవుతుంది మైనస్ ఇందాక సేమ్ Laplace of e power minus at ఈ Laplace of e power at f of t వాల్యూ అనేది బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం క్యాపిటల్ f of s minus a అవుతే ఇక్కడ a ప్లేస్ లో మైనస్ a ఉంటుంది కాబట్టి మైనస్ a ప్లేస్ లో మైనస్ a సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ f of s plus a అవుతుంది s plus a అవుతుంది that implies Laplace of the value Laplace of sin hyperbolic at f of t is equal to 1 by 2 into capital F of s minus a minus capital F of s plus a అవుతుంది. ఇదేమన్నా ప్రూవ్ చేయమని ఇలా ఈ వాల్యూస్ అనేవి దీనికి ఈక్వల్ గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any doubts, please mention in the comment section. Okay, thank you.